వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. షర్మిల గారు తన అన్న రక్తం పంచుకు పుట్టినటువంటి అన్న జగన్మోహన్ రెడ్డి పైన మామూలు రేంజ్ లో రెచ్చిపోవట్లేదు. ఆమె ఎక్కుపెట్టే బాణాలకి నిజంగా వైసీపీ ప్రభుత్వానికి అలాగే వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నిద్ర లేకుండా చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఏమంటున్నారంటే చంద్రబాబు వదిలిన బాణమే షర్మిల అని కూడా అంటున్నారు. అసలు ఇంతటికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నవరత్నాలు దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కూడా షర్మిల గారు వైసీపీ ప్రభుత్వాన్ని అలాగే తన అన్న అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి 9 ప్రశ్నలు అయితే అడిగింది. ఏంటి ఆ ప్రశ్నలను తెలుసుకునే ముందు కొంత మీకు వివరంగా, మీరు కనుక జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అయితే జై జగన్ అన్న అని, లేదా షర్మిల గారి అభిమానులు అయితే జై షర్మిలమ్మ అనేసి మీకు ఎలా కావాలో అలా కామెంట్స్ అయితే చేయండి. మరిన్ని వీళ్ళకి సంబంధించిన అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఏపీలో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టినప్పటి నుండి కూడా రాష్ట్రం అంతా పర్యటిస్తూ సీఎం జగన్ పైన తీవ్రమైనటువంటి స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంది. ఈ విమర్శలకి వైసీపీ నాయకులు కూడా కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా అంటే ఇటీవలే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే దానిపైన వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా కూడా స్పందిస్తూ వైసీపీ నాయకులు కూడా సవాల్ విసిరింది. మహానేత అయినటువంటి వైఎస్ఆర్ 52,000 పోస్టులతో డిఎస్సి వేస్తే వారసుడుగా చెప్పుకునే జగన్ అన్న 6,000 పోస్టులు మాత్రమే, 6,000 డిఎస్సి పోస్టులకి సంబంధించి 6,000 డిఎస్సీలతో మాత్రమే నేను వేస్తున్నాను, పోస్టులు ప్రకటిస్తున్నాను అని చెప్తూ కూడా డిఎస్సి వేశారనేసి దానికి సంబంధించి కూడా షర్మిల గారు కొన్ని కామెంట్స్ అయితే చేశారు. ఇక్కడ ప్రశ్నించే వ్యక్తి ఎవరైనా సరే ఉన్నప్పుడు ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రతిపక్షాలను కాదు. ప్రతిపక్షాలు అంటే వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉండరు కాబట్టి వాళ్ళ పైన ఏం చేసినా అసలు అది ఉపయోగం ఉండదు కాబట్టి అధికార పార్టీ పైన కూడా ప్రశ్నించాలి ఎవరైనా కానీ. అయితే ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలు చేసే వైసీపీ నాయకులకి ఇది ఒక అలవాటుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. వీళ్లను మోసే సోషల్ మీడియాకు అలాగే వైసీపీ నాయకులు కూడా షర్మిల గారు సవాల్ అయితే విసిరారు. ఇప్పుడు మీరు వీటికి సమాధానం చెప్పండి అంటూ కూడా 9 ప్రశ్నలు, నవరత్నాలు 9 ప్రశ్నలు అన్నమాట. అయితే 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 25,000 టీచర్ పోస్టుల భర్తీ ఎక్కడ అనేసి అడిగింది. నిజంగా ఇది 100% వైసీపీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ప్రతి ఎమ్మెల్యే, కార్పొరేటరు లేదా వార్డు మెంబరు లేదు అంటే గ్రామ స్థాయి నుండి సీఎం లెవెల్ వరకు ప్రతి ఒక్కరు కూడా దీనికి సమాధానం చెప్పాలి అనేది కూడా ఆ ఒక ఉద్దేశం. అంటే జగన్ అన్న తోపు అని చెప్పుకునేసే చాలా మంది ఉంటారు కదా, అటువంటి వారిని ఉద్దేశించి కూడా షర్మిల గారు ఈ ప్రశ్న అయితే అడిగారనమాట. అంటే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు, మరి ఎక్కడ భర్తీ చేశారు చెప్పాలంటూ కూడా. అయితే 5 ఏళ్ల నోటిఫికేషన్ ఇవ్వకుండా 5 ఏళ్ల ఇప్పటి వరకు నోటిఫికేషన్ లేదు, కాలయాపన ఎందుకు చేశారు అనే దానికి సంబంధించి కూడా ఆ ప్రశ్న అడిగారు. అయితే ఎన్నికలకు నెలన్నర ముందు 6,000 పోస్టులు భర్తీ చేయడంలో ఆంతర్యం ఏమిటి అనేసి కూడా అడిగారు. దీనికి కూడా 100% ఏంటంటే ఇది రాజకీయ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు కానీ లేదా కాంగ్రెస్ పార్టీలు షర్మిల గారు ఉన్నా కానీ 100% ఏ రాజకీయ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకులు అయినా సరే ఎన్నికలకు ముందు మాత్రమే వీళ్ళు ఇటువంటివి అన్ని కూడా ప్రశ్నలు అంటే ఇటువంటివే కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల్లో ఆ చివరి మనం సినిమా చూసి వచ్చినప్పుడు ఏంటంటే సినిమా చివరిలో ఒక హాఫ్ అన్ అవర్ బాగుంది అనుకోండి, మొదటి బాగాలేకుండా మనం ఆ మూడ్లోనే వస్తాం అనమాట. చివరి సినిమా చూసాంపా సూపర్ క్లైమాక్స్ అదిరిపోయిందని ఎలా అయితే చెప్తామో అట్లా ఈ 4.5 సంవత్సరం పాలన ఏదైతే ఉంటుందో దాన్ని ఎవరు కూడా పట్టించుకోరనమాట. చివరి 6 నెలలు 3 నెలలు పాలన ఏదైతే ఉంటుందో దాంట్లో అన్ని చేసేస్తే అప్పుడు అదే ఫీలింగ్ లో ఉంటారన్నమాట జనాలంతా. ఇవ్వలేదు ఇంక ఇస్తాడు, ఈసారి గెలిపిస్తే దీన్ని కంటిన్యూ చేస్తాడు, ఇలాంటివన్నీ కూడా ప్రజల మైండ్ లో పెట్టుకుంటారు కాబట్టి ఆ విధంగానే చేస్తారు. అలాగే టెట్ డిఎస్సి కలిపి నోటిఫికేషన్ ఇస్తే అభ్యర్థులు దేనికి ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మంచి ప్రశ్న అడిగారు. మరి అది నిజంగా
దాన్ని అటువంటి ఆలోచనలు ఎవరు ఇచ్చారో ఏమనేది కూడా వైసీపీకి సంబంధించిన నాయకులు కూడా ఆలోచించుకొని దానికి కూడా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే చెప్తారు, లేకపోతే అసలు నువ్వు అడిగేది ఏంది మేము చెప్పేది ఏంది అని కూడా వదిలేయచ్చు, చెప్పలేము. అయితే నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో పరీక్షలు పెట్టడం దేశంలో ఎక్కడైనా ఉందా? టెట్కి 20 రోజులు, ఆ తర్వాత డిఎస్సికి మధ్య కేవలం 6 రోజుల వ్యవధిలేనా? అంటే ఇదేంటంటే పెట్టకూడదనే ఉద్దేశంతో ఏమన్నా అంటే ఒకవేళ పెట్టినా కానీ 100% వీళ్ళు ఎవరో క్వాలిఫై అయ్యకూడదు, లేదు దీంట్లో కూడా ఏమన్నా అక్రమాలకు పాల్పడతారనే ఉద్దేశం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అయితే అలా వ్యక్తం చేసే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో వాళ్ళు 100% ఇటువంటి వాటిపైన కూడా అనేకమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. ఇది ఏది ఏమైనా అది ప్రభుత్వంలో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి నాయకుడు కావచ్చు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సమాధానం చెప్తారో అసలు చెప్తారో లేదో కూడా చూద్దాం. అలాగే వైఎస్ఆర్ హయాంలో 100 రోజులు గడువు ఇచ్చినటువంటి సంగతి మన వారసుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గుర్తులేదా అనే విషయాన్ని కూడా ప్రశ్నించారు. అలాగే ఇచ్చినటువంటి సిలబస్ ప్రకారం ఒక్కో అభ్యర్థికి 150 పుస్తకాలు చదవాలనేసి కూడా మీకు తెలియదా? అంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు సిలబస్ ఇచ్చారో దానికి సంబంధించి అన్ని పుస్తకాలు అవి చదవాలంటే అసలు అసాధ్యమైనటువంటి పని. అంటే ఇంక వీళ్ళెవరు, ఇది ఎలా ఉంటుందంటే మనం గేమ్స్ ఆడేటప్పుడు ఈజీ లెవెల్, నార్మల్ లెవెల్, హార్డ్ లెవెల్ ఇలా ఉంటుంది అనమాట. ఈజీ అంటే ఎవరైనా ఆడవచ్చు, దాంట్లో అసలు ఓటమని ఉండదు. నార్మల్ అంటే కొద్దిగా అటు ఇటు చివరి వరకు వచ్చి గెలుస్తూ ఉంటాం. హార్డ్ లెవెల్ అంటే ఇంకా అసలు ఒకసారి ఓడిపోవచ్చు, ఎక్కువగా ఓటమి ఉంటుంది, ఒక్కటి సక్సెస్ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఉంటుంది. మరి ఆ విధంగా ఉంటుంది ఏమో చెప్పలేము, ఆ విధంగా చేశారు. అయితే రోజుకి 5 పుస్తకాలు చదవడం అభ్యర్థులకు సాధ్యపడే పనేనా? ఇంకా వాళ్ళకి ఏం పని ఉండదు, వాళ్ళు జాబ్ కావాలంటే అసలు చదువుకుంటూనే ఉండాలి, ఏ పని పాట లేకుండా అన్నట్టుగా కూడా ఆ ఉద్దేశం. అలాగే మానసిక ఒత్తిడికి గురి చేస్తే నిరుద్యోగులను పొట్టలు పెట్టుకోవాలనే కుట్ర చేస్తున్నారా? ఇది కక్ష సాధింపు చర్య కాదా అంటూ కూడా ప్రశ్నించారు. అలాగే నవరత్నాలు, జాతి రత్నాలు అని చెప్పుకునేటువంటి జగనన్న ఆయన చుట్టూ ఉండేటువంటి సకల శాఖ మంత్రులు ఈ 9 ప్రశ్నలు అంటే ఓన్లీ కేవలం వేరే వాళ్ళకి ఎవరికి వేయలేదండి, కేవలం నవరత్నాలు జాతి రత్నాలు అంటే నవరత్నాలు జాతి రత్నాలు అనే ఒక నినాదం జగనన్నకు ఉంది కాబట్టి ఆయన చుట్టూ ఉండే సకల శాఖ మంత్రులు అంటే కేవలం ఒక ఆయనే, కానీ మిగతా మంత్రులు కూడా ఉంటారు కాబట్టి ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి సకల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు, ఆయనకు ఆ బిరుదు కూడా ఉంది కాబట్టి ఆయన్ని ప్రధానంగా, ఆ తర్వాత ఇంకా మిగతా మంత్రులకి ఏంటంటే వాళ్ళు నామకే వాస్తు ఆ శాఖ మంత్రులుగానే ఉంటారు, కానీ వాళ్ళు ఏది పనిచేసినట్టుగా అక్కడ ఏడా ఉండదనే ఒక ఉద్దేశంతో ఆమె ఈ మాట చెప్పడం జరిగింది. అయితే సకల శాఖ మంత్రులు కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఈ 9 ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి అంటూ కూడా ఆమె ట్విట్టర్ వేదికగా సవాల్ అయితే విసిరింది. ఇదంతా బాగానే ఉంది, 100% మరి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఏం చేస్తారని కూడా చూడాలి. ఈ 9 ప్రశ్నలకి ఆమెకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం వైసీపీ నాయకులు ఉందా లేదా, అసలు ఏంటి దీనికి కౌంటర్ ఇస్తారా లేదా అని కూడా చూద్దాం. సరే, అలాగే అంటే ఏంటంటే ఇక్కడ మరొక విషయం కూడా మనం చెప్పుకోవాలన్నమాట. అసలు షర్మిలమ్మ చెల్లి కాదు చంద్రముఖి అంటే సోదరి షర్మిల పైన కూడా ఏంటంటే ఇక్కడ చాలా మంది ఎవరైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు అలాగే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆమె పైన అంటే షర్మిల గారి పైన సోదరి పైన సొంత అన్న పైన విమర్శలు చేయిస్తున్నారు అనే ఒక ఉద్దేశాన్ని కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈమెను టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. అంటే ఏపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినటువంటి షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన దృష్టి సారించారని, ఇటువంటి నేపథ్యంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసేటువంటి అభివృద్ధిని చూపించాలంటూ కూడా వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీ తరఫున కూడా ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నటువంటి షర్మిల గారు మరో విషయం కూడా మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు జగన్ నిలబెట్టుకున్నారా లేదా అనే దానికి సంబంధించి కూడా నిలబెట్టుకున్నారా అనేసి కూడా వైఎస్ షర్మిల నిలదీస్తే నా దగ్గర సమాధానం లేదు అన్నట్టుగా జగనన్న వైఖరి ఉందంటూ దీనికి షర్మిల మాట్లాడితే ప్రతి మాట ప్రజల్లోకి అతి వేగంగా వెళ్తుంది, చాలా దూసుకుపోతుంది. నిజంగా ప్రజలకి ఏంటంటే ఆమె కొత్తగా ఏం చెప్పలేదు, జగనన్న ఏవైతే చిన్న చిన్న తప్పులుగా చేసి ఉంటాడో అది ఆ తప్పుల్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. వాస్తవానికి ఏంటంటే టీడీపీ కూడా ఈ రకంగా అయితే
ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి దాఖలాలు అయితే నేనైతే చూడలేదు. షర్మిల గారు మాత్రం అసలు ఎక్కడా కూడా ఆ పాయింట్ టు పాయింట్ మాత్రమే, ఇంకా వేరే మనం సుత్తి లేకుండా సూటుగా చెప్పు అన్నట్టుగా కూడా 100% సుత్తి లేకుండా సూటిగా ప్రశ్నలు వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి. షర్మిల సూటిగా మాట్లాడడం, ఆ మాటలు ప్రతి ఒక్కరికి కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని చెప్పడం ఎటువంటి సందేహం లేదు. దీనితో షర్మిల పైన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు వదిలిన బాణం షర్మిల అనేసి కూడా మొదలైనటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి తారాస్థాయికి చేరిపోయాయి. సోషల్ మీడియా వేదికగా కూడా వైసీపీని అంటే వైసీపీ షర్మిలను ట్రోల్స్ అంటే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో లేదా వైసీపీ పార్టీ సోషల్ మీడియా ఏదైతే ఉందో షర్మిలను ట్రోల్స్ లో కూడా ముంచెత్తేస్తున్నారు. అసలు నువ్వు రాజశేఖర్ రెడ్డి బిడ్డవా అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. వైఎస్ షర్మిల కాదు, ఇక్కడ మురుసువల్లి షర్మిల శాస్త్రి ఇలాంటి అనేక ట్రోల్స్ ఆ పైన కూడా చేసినటువంటి ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రోల్స్ వెనుక షర్మిల వెనకబడి అంటే వెనకడుగు వేయలేదు. ఆ పైన అనేకమైనటువంటి ట్రోల్స్ చేసినా కానీ ఆ వెనకడుగు అయితే వేయలేదు. ఏ విధంగా సరే జిల్లాల వారీగా పర్యటన చేస్తూ పాలకపక్షం పైన ప్రశ్నిస్తూ ప్రజల్లో ఆలోచింపజేసే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. ఎన్ని ట్రోల్స్ వచ్చినా సరే కానీ ఆమె వెనకడుగు అయితే వేయడం లేదు. షర్మిల గారి పైన తాజాగా చెల్లి కాదు చంద్రముఖి అనే ఒక కొత్త ట్రోల్స్ చేసి వైసీపీ నాయకులు వైసీపీ మూకలు మొదలు పెట్టేశాయంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ఇన్ని ట్రోల్స్ వస్తుంటే షర్మిల అన్న జగన్ ఏం చేస్తున్నారు అంటూ కూడా అంటే అడుగుతుంది కదా, ఇటువంటి ట్రోల్స్ చేస్తారు అంటే ఇక్కడ ఏమైపోయిందని సోషల్ మీడియా అంటే కొంతమంది సామాజిక మాధ్యమాల్లో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ పేటిఎం బ్యాచ్ 5 రూపాయల బ్యాచ్ పేటిఎం బ్యాచ్ అంటూ కూడా వ్యాఖ్యలు మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ ముఖ్యమంత్రి తలుచుకుంటే తన సొంత చెల్లి పైన వస్తున్నటువంటి వ్యక్తిగత విమర్శలు ఆపలేరా అంటూ కూడా మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అయితే షర్మిల రాజకీయంగా మాట్లాడుతుంటే వైసీపీ ఎందుకు వ్యక్తిగత ధోరణికి అవలంబిస్తుంది అంటే ఇక్కడ వైసీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా 100% మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి ఎవరైతే వైసీపీ నాయకులు మీడియా ముందు వచ్చి మాట్లాడేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఒకరు ఇద్దరు తప్ప మిగతా 100% చాలా మంది ఏంటంటే రాజకీయంగా మాట్లాడకుండా వ్యక్తిగతంగానే విమర్శిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, రోజా గారు కావచ్చు లేదా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, కొడాలి నాని, అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలా అనేక మంది అదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా సరే వ్యక్తిగతంగా మాట్లాడడమే కాకుండా మరొక విషయం ఏంటంటే అసలు రాజకీయాలతో సంబంధం లేకుండా మరి ఎంతసేపు చూసినా పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు గురించి అలాగే పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడని ఇదే మాట చెప్పిన మాటే ఎక్కడ పోయినా అది ఓత పదం లాగా అయిపోయిందంట. అంటే ఏదైనా కథ చెప్పమంటే ఆవు కథ చెప్పినట్టు ఏ కథ చెప్పమన్నా చివరికి ఆవు కథ మధ్యలో వచ్చేసినట్టుగా కూడా 100% అటువంటి విధంగానే ముందుకు వెళ్తున్నారు వైసీపీ నాయకులంతా కూడా. అయితే ఇటువంటి రాజకీయాల్లో ఇటు ప్రజల్లో ఇక్కడ ఏమైందంటే ఒక చర్చనీయాంశంగా మారిపోయింది ఇదంతా కూడా. అయితే జగన్మోహన్ రెడ్డికి తెలిస్తే ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మరొక విషయం ఏంటంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే జరుగుతుందా అనేసి ఎవరైతే అనుకుంటుంటారో ఇదంతా తెలియకుండా ఎలా జరుగుతుంది? అసలు ముఖ్యమంత్రికి తెలియకుండా ఏ పనైనా చేసేస్తారా? అలా చేసేస్తే దాని బాధ్యత ఎవరు వహించాలి? అది తప్పైనా ఒప్పైనా ఆయనకి తెలియకుండా చేసిన దాని బాధ్యత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మీదనే పడుతుంది. కాబట్టి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే జరుగుతుందంటూ కూడా అలాగే తాడేపల్లి వేదికగానే ఇది నడిపిస్తున్నది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భారతిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి నేతృత్వంలోనే ఇదంతా కూడా జరుగుతుంది. దీనికంతా కూడా శిక్షణ ఇస్తుందంతా వీళ్ళే అంటూ కూడా ఈ షర్మిల గారిని విమర్శిస్తుందంతా కూడా భారతిరెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళ స్క్రీన్ ప్లేతోనే ఇవంతా జరుగుతున్నాయంటూ కూడా షర్మిల గారు విమర్శలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళంతా శిక్షణ ఇస్తున్నారంట నేతలకు కావచ్చు, వీళ్ళ ఉన్నటువంటి ఎవరైతే పేటిఎం బ్యాచ్ అంటూ ఉంటారో వీళ్ళకంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి చేస్తున్నారు అన్నట్టుగా కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియా వేదికగా కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా ఏం జరుగుతుంది, ఇటువంటి
అంటే ఇటువంటి సమాచారం సోషల్ మీడియాలో చాలా వేగంగా వెళ్తుంది. ఏదేమైనా షర్మిల గారు తన అన్న రాజకీయ భవిష్యత్తు మీద అసలు మామూలు దెబ్బ కాదు. వైనాట్ 175 అనే దానికి సంబంధించి కనుక చూసినట్లయితే అసలు వైనాట్ అనే 175 అనేది అసలు ఆ సంఖ్య ఏదైతే ఉందో అది 100% ఇంపాసిబుల్. కానీ ఆయన దొంగ ఓట్లు గుర్తించి వేసుకోవాలంటే తప్పితే అది ఇంపాసిబుల్. అప్పటికి కూడా 100% దీనికి ప్రజల్లో వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో ప్రజల దగ్గర సంతక సేకరణ చేసి కూడా రీకాల్ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అటువంటివి జరిగినప్పుడు. కాబట్టి ఏది ఏమైనా షర్మిల గారు చేసేటువంటి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డికి తీరని నష్టాన్ని, అధికారాన్ని కోల్పోయేటువంటి అవకాశం కూడా ఇక్కడ 100% ఉంది అని చెప్పుకోవచ్చు. చూద్దాం దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు లేదా షర్మిల గారు వీళ్ళ రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో. దానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది మా తెలుగు ఫోకస్ టీవీ. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.